హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,877 దగ్గర ఓపెన్ అయింది అండ్ లోవర్ సైడ్ చూసుకున్న 24,870 కనిపిస్తుంది. సో ఈ రెండింటిని కామన్గా తీసుకోవచ్చు. 23,870 దగ్గర మార్కెట్ ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన లో కూడా ఇదే. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,200 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి సో ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవుతుంది అని. కానీ ఓపెనింగే ఈ లెవెల్కి బిలో ఓపెన్ అవ్వడం, అవుట్ సైడ్ వచ్చేసి ఓపెన్ అవ్వడం వల్ల మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే అనుకున్నామో ఈ లెవెల్లో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. రెసిస్టెన్స్ అయితే 24,000 లెవెల్. సో ఈరోజు ఇంట్రాడే హై చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 24,000 దగ్గరే వచ్చేసింది అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 24,950. ఇది యాక్చువల్ క్లోజింగ్ 24,951. బోత్ బ్యాంక్ నిఫ్టీ 50 మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి బయట ఓపెన్ అవ్వడం వల్ల హెవీ మూమెంటం రాకుండా ఒక సెర్టైన్ రేంజ్ బౌండ్లో మార్కెట్ మూవ్ అవ్వడం ఇక్కడ చూడొచ్చు. సో 24,870 లో అండ్ ఓపెనింగ్ చూసుకుంటే 24,000 అప్పర్ సైడ్ ఉంది. ఒక 100 పాయింట్స్ అరౌండ్ మార్కెట్ స్టే చేస్తూ 24,950 రెండింటికి మధ్యలో క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం చూసేది ఏంటంటే స్టిల్ ఇప్పుడు 24,000 బిలో మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి రేపు ఒక కన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఉండడం వల్ల ఇక్కడ ఓపెనింగ్ నుంచి కరెక్ట్ అవ్వకుండా అప్పర్ సైడే మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ క్లోజ్ అయింది. ఇవాళ ఎక్స్పైరీ తోటి లెవెల్స్ అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి కాబట్టి రేపటి మార్కెట్లో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 24,000 నుంచి 23,500 ఈ జోన్కి మార్కెట్ షిఫ్ట్ అవుతుందా లేదా అనేది. సో ఒకసారి ఈ మూమెంట్ కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఈ మధ్యకాలంలో మార్కెట్లో వోల్టాలిటీ చాలా విపరీతంగా ఉంటుంది, బిగ్గర్ రేంజెస్లోనే మూమెంటం ఉంటుంది. సో కానీ ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ యొక్క పవర్ చూడొచ్చు. సో మార్కెట్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ తోటి, చాలా గ్యాప్ డౌన్ తోటి. అక్కడి నుంచి ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మల్టిపుల్ టైమ్స్ 24,000 లెవెల్ని హిట్ చేయడం మనం చూడొచ్చు. సో దీన్ని బట్టి నేను ఎస్టిమేట్ చేసింది ఇక్కడ మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఈ 3 క్యాండిల్స్ చూసాకే 24,000 బిలోనే మార్కెట్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇట్ విల్ బి ద రెసిస్టెన్స్ అని, బికాస్ అవుట్ ఆఫ్ ద రేంజ్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి. అండ్ లోవర్ సైడ్ చూసుకుంటే ఈ 1 అవర్ వోల్టాలిటీ కంప్లీట్ అయిపోయాక మార్కెట్ అంతా ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అయింది. బాడీ పరంగా చూసుకుంటే చాలా స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది కాబట్టి ఇంత కన్సోలిడేషన్ వల్ల రేపటి మార్కెట్లో కొద్దిగా పెద్ద మూమెంటం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ మూమెంటం ఏంటంటే ఇప్పుడు 24,950 క్లోజింగ్ కదా. సో ఇక్కడ స్టెబిలైజ్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి 24,200 వరకు మూమెంటం ఇస్తుంది అనేది మన ప్రిడిక్షన్. లేదు ఒకవేళ ఈ లెవెల్స్ కరెక్ట్ అవుతుంటే దెన్ మనం లోయర్ సెట్ 23,750 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ 24,900 నుంచి ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్. సో ఇనిషియల్గా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సో అక్కడి నుంచి ఫస్ట్ 1 అవర్లో క్యాండిల్స్ ఎక్కడ క్లోజ్ అవుతాయో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఈ జోన్లో ఉంటామా లోవర్ సైడ్ రేంజ్లో ఉంటామా అనేది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది, సో నిన్నటి క్లోజింగ్ ఏమో 52,140 దగ్గర. సో దీన్ని 52,200 వరకు తీసుకుందాం అనుకున్నాం. అలానే లోవర్ సైడ్ 51,700 అండ్ అప్పర్ సైడ్ ఏమో 52,200. ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాం. ఇగో ఇక్కడ కూడా చూసాం కాబట్టి చాలా టైం స్పెండ్ చేసింది మార్కెట్ అయితే. కానీ ఈ రేంజ్కి బిలో ఓపెన్ అవ్వడం ఒక పెద్ద నెగిటివ్ సెంటిమెంట్. సో ఓపెనింగే 51,488 గ్రీన్ క్యాండిల్ కాబట్టి 51,428. ఇక్కడ నుంచి రీఛానల్లో చూసుకుంటే 51,263 వరకు వెళ్ళింది. అలానే ఇంట్రాడే హై చూస్తే 51,789. ఫ్రమ్ హై అండ్లో ద టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఒక 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో వెళ్ళిన 51,800 నియర్ బై వరకు మనం ఎంచుకున్న రేంజ్కి అయితే రీచ్ అవ్వలేదు, జస్ట్ టచ్ చేసి మళ్ళీ లోవర్ సైడే వచ్చేసింది. ఫైనల్ క్లోజింగ్ కూడా 51,075 యాక్చువల్ క్లోజింగ్ 150 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు దీన్ని బట్టి 52,000 ఒక రెసిస్టెన్స్ అండ్ 51,000. సో ఇక్కడ ఈ రేంజ్లో ఒక 2-3 డేస్ మార్కెట్ స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. 52,000 ఉంది అండ్ లోవర్ సైడ్ 51,000 ఉంది. సో ఈ 1,000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందనేది మన ప్రిడిక్షన్. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం.
ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే ఈ రెండు బాడీస్ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ రెండు బాడీస్ని మనం ఓవర్లాప్ చేసుకుంటే 51,400 అరౌండ్ ఉంది. సో ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే లోయర్ సైడ్ 51,260 వరకు వెళ్ళింది. బట్ ఎప్పుడైతే ఇక్కడ 51,350 దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతూ స్ట్రాంగ్గా రిబౌన్స్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ 51,400 లెవెల్, ఈ 51,400 లెవెల్ని మంచి సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంది. అండ్ ఒక అప్పర్ సైడ్ ఆల్రెడీ మనం 51,700, బికాస్ ఇక్కడ 700 నుంచి టాప్ లెవెల్లో 52,200. సో ఒక 500 పాయింట్స్ రేంజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ రేంజ్ నుంచి అవుట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ రేంజ్ అనేది వ్యాలిడ్ కాదు. సో ఇది సపోర్ట్, ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఇది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ టైం స్పెండ్ చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే 51,700 లెవెల్ని టచ్ చేయడం. బట్ ఏ క్యాండిల్ కూడా, ఏ 15 మినిట్స్ క్యాండిల్ కూడా మార్కెట్ని 51,700 అబోవ్ తీసుకెళ్ళలేకపోయింది. సో ఇట్స్ ఎ క్లియర్ కన్ఫర్మేషన్ 51,400 నుంచి 51,700, ఒక 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ రెండింటికి మధ్యలో 51,575 దగ్గర క్లోజింగ్ వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది, సో ఇది ఒక 300 పాయింట్స్ రేంజ్ మనం తీసేసుకొని ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కరెక్ట్ అవుతే 51,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వస్తే మాత్రం 52,000 లెవెల్ని చూడొచ్చు. ఈ 52,000 విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్, రౌండ్ ఆఫ్ ఫిగర్ కాబట్టి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ 51,000 లెవెల్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ 300 పాయింట్స్ రేంజ్ నుంచి బయటికి వస్తే సో దెన్ మనం అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.